హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ లైన్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ గుంటూరు కారం. ఈ మూవీకి గుంటూరు కారం టైటిల్ బదులు గొడ్డు కారం అని పెట్టాల్సింది. 90 కాదు, 180 రాడ్డు దింపేశాడు. అజ్ఞాతవాసి, స్కంద లాంటి సినిమాలు మిక్సీలో వేసి తిప్పితే ఈ గొడ్డు కారం మూవీ 30 నిమిషాల్లో అయిపోయే స్టోరీని ఇనపరాడ్డుకి దారం కట్టి లాగి లాగి ల్యాక్ చేసేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టి ఎలా తీసినా హిట్ కొట్టేయచ్చు అనుకున్నాడో ఏమో త్రివిక్రమ్. తప్పు మహేష్ బాబు గారిది కాదు, మా గురూజీ త్రివిక్రమ్ గారిది కాదు, జనాలదే. సినిమాకి వెళ్ళడం జనాలు తప్పు అనేలా ఉంది సినిమా. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మహేష్ బాబు గారు చిన్నప్పుడు గొడవ కారణంగా మహేష్ బాబు గారి అమ్మ రమ్యకృష్ణ గారు కొడుకుని భర్తని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతారు. రమ్యకృష్ణ గారు ఎందుకు అలా చేశారు, పెద్దయిన మహేష్ బాబు గారిని తన తాతయ్య ఎందుకని పదే పదే తన అవసరాల కోసం పిలుస్తుంటారు, అసలేం జరిగిందన్నది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పే నేను ఈసారి మైనస్ పాయింట్స్ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మూవీ ఎలా ఉందో. కమింగ్ టు ద పాయింట్, ఎమోషన్స్. స్టార్టింగ్ 30 మినిట్స్ చూశాక గట్టిగా ఉంటుంది, ఫుల్ ఎమోషనల్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ జీరో ఎమోషన్స్. రమ్యకృష్ణ గారికి మహేష్ బాబు గారికి మధ్య వచ్చే ఎమోషన్స్లో పస లేకుండా చేసేశారు. దానికి తోడు లవ్ ట్రాక్ ఒకటి ఎందుకు వస్తారో అర్థం కాదు. సాంగ్స్ కోసమే పెట్టినట్టుంది హీరోయిన్స్. అనవసరమైన షార్ట్స్, అవసరం లేని ఎలివేషన్స్, అక్కర్లేని డైలాగ్స్. ఇద్దరు హీరోయిన్స్ వచ్చిన ప్రతిసారి నాకు అజ్ఞాతవాసే గుర్తొచ్చింది. కమెడియన్గా వెన్నెల కిషోర్ కామెడీ చూస్తే నవ్వు రాకపోగా అసలు ఈ సీన్లో ఈ కామెడీ అవసరమా అనిపించింది. ఓవర్ యాక్షన్, ఓవర్ బీజిఎం, ఓవర్ ఎలివేషన్స్. ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప మిగిలినవి ఎందుకు వస్తున్నాయి అనే కంటే ఇవేం పాటలు రా బాబు అనేలా ఉన్నాయి, కాపీ కొట్టిన ట్యూన్స్ తోటి. మూవీ తీసిన త్రివిక్రమేనా అనిపిస్తుంది కొన్ని సీన్స్ చూశాక. ఎప్పుడు సినిమా అయిపోతుందా బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తూనే ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ప్లస్ పాయింట్స్, మహేష్ బాబు గారు తప్ప ఇంకే ప్లస్ పాయింట్స్ లేవు సినిమాలో. సో ఫ్యాన్స్ అయితే మూవీకి వెళ్లే ముందు జెండు బామ్ని తీసుకువెళ్ళడం మర్చిపోకండి. నార్మల్ పీపుల్స్ అయితే అసలు సినిమాకే వెళ్ళకండి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 1.5. సో రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.